ఫరోనకు 12 కుమారులు, వారే 12 గోత్రములు. ఆ 12 గోత్రములు తన కుటుంబంతో ఐగుప్తులోనికి వచ్చెను. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. ఫరో రాజు ఐగుప్తు అధిపతులను ఇజ్రాయేలీలను చాలా శ్రమపెట్టిరి. ప్రతి పనియు కఠినముగా ఉండెను. జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎవరక్కడ? చిత్రం ప్రభు. ఇశ్రాయేలు మనకన్నా చాలా బలంగా, చాలా తెలివిగా, చాలా అందంగా ఉన్నారు. అందుకని మీరు ఒక పని చేయండి, ఇప్పుడే పుట్టిన అబ్బాయిని అందరిని చంపేయండి. ఇప్పుడు మన బాబు పరిస్థితి ఎట్లా అండి? భయపడుకు, ఆ దేవుడు మనతో ఉన్నాడు, ప్రార్థన చేద్దాం. ఒక ఐడియా. మోషే యొక్క తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. 3 నెలల పాటు వారిని దాచిపెట్టారు మోషేను. ఫరో ఇజ్రాయేలు ప్రజల్లో మగపిల్లలందరినీ కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చారు. వారు భయపడి ఒక జమ్ము పెట్టెలో వారిని నదిలో ఉంచారు, నైలు నదిలో. అమ్మ, తమ్ముడు ఎక్కడి దాకా వెళ్తాడో నేను చూస్తానే. సరే అమ్మ, జాగ్రత్తగా ఉండు. ఒకరోజు ఫరే కుమార్తె తన యొక్క చెలిగత్తెలతో నైలు నది దగ్గర స్నానం చేస్తూ ఉండగా, అరే అక్కడ ఏదో కనిపిస్తుంది. అవును రాజకుమారి, అక్కడ ఏదో కనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకురాను రాజకుమారి. వా, ఎంత బాగున్నాడు. అవును రాకుమారి, ఎంత ముద్దుగా ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు రాకుమారి. రాకుమారి అంత బ్యూటిఫుల్గా ఉన్నాడు రాకుమారి. నేను తినకి మోషే అని పేరు పెడతా. మోషే అంటే ఏంటండి? మోషే అంటే నీటిలోంచి తీయబడిన ఒక బిడ్డ. ఫరో కుమార్తె ఆ చిన్న బాబుకి మోషే అని పేరు పెట్టింది. మోషే అనగా నీటిలోంచి తీయబడ్డవాడు. ఆ దినములలో మోషేను వారి తల్లి పెంచినది. మోషే పెద్దవాడై తన జనులలో పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. మోషే ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఫరోకి ఈ సంగతి తెలిసి మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో స్థిరపడెను. రాజ్యం ఎలా ఉందో ఏంటో. మోషే ఒక్కడే ఉంటాడు. మోషే అక్కడ. ఐగుప్తుని ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఫరోకి ఈ సంగతి తెలిసి మోషేను చంపజూచెను. మోషే మిద్యాను దేశానికి పారిపోయెను. మిద్యాను దేశంలో యాజకుడైన రగుయేలు కుమార్తె అయిన సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు. మిద్యాను దేశంలో యాజకుడైన ఇత్రోను మందను మేపుచూ ఉండెను. ఆ మందను అరణ్యంలో తోలుకొని వచ్చి దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అరే అక్కడ ఏదో మండుతుంది, ఏంటిది అక్కడ? మోషే, మోషే, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీవు నిలిచిన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీ దేవుడను. నా ప్రజలు ఐగుప్తు దేశంలో బాధింపబడుతున్నారు.
నీవు నాయకత్వం వహించి వారిని కానాను దేశానికి తీసుకుని పోవాలి. చిత్తం ప్రభు. ఇశ్రాయేలు ప్రజల్ని పంపించు. 3 రోజులు మేము పండుగ చేసుకుంటాం. లేదు, కుదరద్దు. మరి ఈ పనులు ఎవరు చేస్తారు? 3 రోజులే కదా. కుదరదు. కుదరకపోతే 10 తెగుళ్ళు వస్తాయి. మా ప్రజలైన ఇశ్రాయేలును మీరు పంపండి, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకు వచ్చును. 10 తెగుళ్ళు వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్న మనుషులను జంతువులను నశింపజేసెను. ఈగలు, కప్పలు, వడగళ్ళవాన ఇవన్నీ వచ్చి మొత్తము ఐగుప్తు ప్రజలందరూ కూడా నశించిరి. వారి యొక్క జంతువులు కూడా నశించాయి. అయినప్పటికీ కూడా ఫరో హృదయము కఠినపరచబడింది. దేవుడు చివరిగా ఫరో కుటుంబంలో ఉన్న తొలిచూలు బిడ్డని, సామాన్య ప్రజల యొక్క తొలిచూలు బిడ్డని, జంతువులతో సహా ప్రతి తొలిచూలు బిడ్డని మరణించాయి. ఫరో ఇజ్రాయేలు ప్రజలను పోనిచ్చాడు. మోషే తన ప్రజలైన మోషే ఎర్ర సముద్రపు తన చెయ్యి చాపగా తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాని ఆరిన నేలను చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్య నడిచి వెళ్ళిరి. ఇశ్రాయేలీలను తరుముచూ వచ్చిన ఫరో సైన్యం, గుర్రములు, రథములు, రౌతులు సముద్రంలో దిగి మరణించిరి. ఇశ్రాయేలీలు సంతోషముతో, తంబూరలతో, నాట్యములతోనూ యెహోవాను స్తుతించెను. అప్పుడే పట్టుది, ఒక్క నిమిషం. మోషే 40 ఏళ్ళు ఇజ్రాయేలు ప్రజలను నాయకత్వం వహించాడు. ఆయన 120 ఏళ్ళ వయసులో మరణించారు. మోషే తరువాత యెహోషువ నాయకత్వం వహించారు. పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, కానాను దేశమునకు వారు చేరుకున్నారు.